నాగర్ కర్నూలు జిల్లా సాతాపూర్ సమీపంలో అడవిలో దారుణం జరిగింది. సోమశిలకి వెళ్దామని చెప్పి భార్య శ్రావణిని అడవిలోకి తీసుకెళ్లిన భర్త శ్రీశైలం కిరాతకంగా హత్య చేశాడు. అంతకుముందు ఆమెను కత్తితో పొడిచాడు భర్త. తర్వాత ఆమె బ్రతికుండగానే పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఈ నెల 21న మృతురాలు శ్రావణి తండ్రి ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. భర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పిల్లనిచ్చిన పాపానికి తన కూతురిని అతి కిరాతకంగా భర్తే హత్య చేశాడని శ్రావణి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. భార్యపై అనుమానంతో అతి కిరాతంగా హత్య చేసినటువంటి ఒక భర్తకు సంబంధించినటువంటి ఉదాంతం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పుడు కలకలం రేపుతుంది. అతను ఆమె పైన అనుమానంతో మొదట కత్తితో దాడి చేసి ఆ తర్వాత పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి ఒక ఘటన మాత్రము అందరినీ ఇబ్బందికరంగా అందరినీ ఆవేదన గురి చేసేటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము ఎవరైతే ఆ యొక్క బాధితురాలు శ్రావణి ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి పేరెంట్స్ ఉన్నారు. అతని యొక్క ప్రవర్తన ఎట్లా ఉండేది, ఎందుకు ఈ రకంగా చేశాడనే విషయాన్ని వాళ్ళని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా జరిగింది, మీకు ఎప్పుడు తెలిసింది, ఏం జరిగింది ఈ ఘటనలో? ఊరికి పోయినాము, విలేజ్ పోయినాము. పిల్లలు బడికి తోలిచ్చింది నా బిడ్డ తోలిచ్చిన తర్వాత ఇంటికి వచ్చింది. సీసీ కెమెరాలో వాడతా అంటే చెప్పి వాడు ఇద్దరిని తోలుకొచ్చి ముగ్గురు కలిసి తీసుకుపోయినారు మా బిడ్డను. ఆ విధంగా చిత్ర హింసలు కత్తితో ఎట్లా అంటే ఎట్లా పెట్రోల్ పోసి అట్లా అంటిపెట్టడంతో మేము 2 టౌన్లో కంప్లీట్ చేసినాము. ఎప్పుడైనా ఇట్లా చేసిండా? గతంలో చాలా చిత్రహింసలు చేసిండు సార్. వాడు అనుమానాస్పదంతో ఆ గంట తీసుకుని నెత్తి మీద వేడి నూనె పోసిండు. అప్పుడు మాకు ఫోన్ చేసి పోయి అడిగినాము. అడిగినా అంటే పోసిన నువ్వేం చేస్తావు చేసుకో అంటే చెప్పి ఏమైనా ఇటుకతో కొట్టిండు. అతని పరిస్థితి చాలా ఘోరంగా అనుమాన స్థితిలో ఉండే కాకపోతే మా బిడ్డ కూడా అట్లాంటి ప్రవర్తన చేసేది కాదు. కాకపోతే ఆడపిల్ల రకంగా నీకు ఒక బిడ్డ ఉండొచ్చు, నాకు ఒక బిడ్డ ఉంది కాబట్టి చేస్తే కూడా చేసిండొచ్చు. కానీ అతి దారుణంగా అట్లా చేసేది మాత్రం తప్పు. మా పిల్ల ఘోరంగా ఎట్లా చేసిండో వానికి అంతకంత 300 శిక్ష ఉండాలి. స్పష్టంగా నమ్మేట అట్లా చేసిండో అట్లా మంచిగా ఉంటాం. అంటే మేము కూడా వచ్చిపోయేటోళ్ళం 15 రోజులకోసారి 10 రోజులకు 5 రోజులకోసారి నాయన కానీ నేను కానీ వచ్చిపోతుంటే ఏడ ఉన్నా ఆమె వచ్చిపోతుంటే కొన్ని. చెప్పండి అమ్మా, ఎట్లా ఉండే ఆమె వాళ్ళకి సంబంధించి ఏమైనా విషయం మీకు తెలుసా? ఎట్లా ఉండే, ఏం జరిగేది? ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత అయితే ఆమె మంచిగానే ట్రెండ్స్లో పని చేసుకున్నది సార్. మంచిగా ఉన్నది, మాతోనే మాట్లాడుతున్నది. ఇంకా నీ కొడుకు ఇట్లా హింస పెడుతుండు అక్క అంటే మేనత్తనైతే ఆమెకు పాపకి ఇంకా ఇట్లా అంటుండు అట్లా అంటే సరే అమ్మ మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉండండి అని చెప్పినాం. అంతేగాని వాడు ఇంత చిత్రహింస వేసి మరీ ఘోరంగా చంపుతాడని నేను అనుకోలే. చూడంగానే నాకు చాలా అసలు షాక్ అయిపోయినా. నేను పురుగులు పట్టి పెట్రోల్ పోసి చాకుతో పొడిసి మరీ అంత దారుణంగా చంపిండంటే అసలు ఆ పిల్లకు దిక్కు దేశాలైంది, సాగు చనిపోయింది సార్. అసలు ఏ ఆడపిల్లకి జరగొద్దు ఇటువంటి ఇది. అతని పైన కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఎవరు కూడా ఈ విధంగా ఇట్లాంటి ఘటనలకు పాల్పడకుండా ఉండేందుకోసం కావాల్సినటువంటి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి వారి కుటుంబ సభ్యులంతా కూడా డిమాండ్ చేసేటువంటి పరిస్థితి. కెమెరామెన్ విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్నగర్.